గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ భవ్య. ఒక కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గాలు చెప్పడానికి మన ముందుకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సోల్మన్స్ గారు ఉన్నారు. సార్ని అడిగి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, మీరు చెప్పే ఆన్సర్ వల్ల ఇప్పుడు మేము మా ఆడియన్స్ కూడా చాలా బాగుండే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వడం ఎలా? ఇది గూగుల్లో సెర్చ్ చేసిన ఇంప్లిమెంటేషన్లో చాలా కష్టపడతారు. మీరు ఎటువంటి మార్గాలు చెప్తారు సార్? ఏం లేదమ్మా, మనము మన ఐడ్రీమ్ ద్వారా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అవును. ఇప్పుడు కామన్ మ్యాన్ చూడండి అమ్మా, బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్ కావచ్చు, ఒక నెల తర్వాత వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అవును. డబ్బు చేతికి వస్తుంది. అవును. ఆ డబ్బుని మీకోసం పనిచేసేలాగా మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. అవును. డబ్బులో ఉన్న మహత్యం ఏమిటంటే అమ్మా, డబ్బుని సరైన మార్గంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మిమ్మల్ని తరాలు ముందుకు తీసుకెళ్తుంది. అవునవును. డబ్బుని సరిగా మీరు ఇన్వెస్ట్ చేయకుండా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడితే నెలకి 2 లక్షలు వస్తే కూడా మీరు అలాగే ఉంటారు, స్టేటస్ మారుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. నెలకు 2 లక్షలు వస్తే కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే 2 లక్షలు ఖర్చు చేస్తే ఉపయోగం లేదు. ఎంత ధనవంతులైనా కానీ, సైంటిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు అమ్మా, ఇన్వెస్ట్ చేయకపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ పనిచేయాలి. అదే మీరు ఇన్వెస్ట్ చేస్తే నెలకి 20,000 వచ్చిన, 30,000 వచ్చిన మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బు మీకోసం పర్పెచువల్గా మీకోసం పనిచేస్తుంది. ఓకేనా? ఒకప్పుడు చూడండి అమ్మా, భూస్వామ్య వ్యవస్థ ఉండేది. అంటే భూమి కలిగిన యజమానులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు? కౌలుకి ఇచ్చేవాళ్ళు పంట పండించడానికి. కౌలు తీసుకున్న వ్యక్తులు వాళ్ళు చెమట చిందిస్తారు, పంట వేస్తారు, కానీ వీళ్ళకి సగం వాళ్ళకి సగం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎప్పటికీ ఓనర్స్ కాలేరు, ఎవరు కౌలుకు తీసుకున్నారు. ఇప్పుడు క్యాపిటలిజం అంటే పెట్టుబడి వ్యవస్థ. క్యాపిటలిజంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, ఒక కంపెనీ పెట్టాడు, అతనికి విపరీతంగా లాభాలు వచ్చినాయి. అతను ఏం చేస్తాడు? ఇంకా బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది. అందులో ఉండే ఎంప్లాయీస్కి జీతాలు పెంచుతూ ఉంటారు. అంటే క్యాపిటలిజము అతను సొంతగా అతను సెల్ఫిష్నెస్ కోసం అతను కష్టపడటం వల్ల వేరే వాళ్ళ జీవితాలు అతను ఏం చేస్తాడు? ఇంకా 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 పెంచుకుంటూ పోవటం వల్ల వేరే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడుతున్నాయి. అయితే ఇక్కడ క్యాపిటలిజంలో అమ్మ, కంపెనీల ఓనర్షిప్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటే, ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందనుకోండి అమ్మ, మీకు ఏమిటి బాగా ఇష్టమైన వస్తువు? మనం రెగ్యులర్గా చేసే పని. సరే, మీకు ఇంట్లో వాడుకునే వస్తువులు ఏదైనా కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేదంటే మీకు బాగా ఇష్టమైన బ్యాంక్స్ ఉన్నాయి, మీకు బాగా ఇష్టమైన హాస్పిటల్స్ ఉన్నాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అంటే, మీరు ఆ కంపెనీలో ఓనర్ కావాలంటే జస్ట్ మీరు ఆ కంపెనీలో షేర్ కొనుక్కుంటే మీరు ఓనర్ అవుతారు. అవును. మన భారతదేశం మనకి ఇస్తున్న అవకాశం ఏంటంటే అమ్మా, క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్. దీన్నే క్యాపిటల్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ అంటారు. ఇక్కడ సామాన్యం నేను చెప్పేది ఏంటంటే, మీ డబ్బు, మీరు ఒకసారి సంపాదించిన డబ్బు మీకోసం పనిచేయాలంటే మీకు వివిధ రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీరు బ్యాంక్లో దాచుకుంటారు. బ్యాంక్లో దాచుకుంటే మీకు ఏదో వడ్డీ వస్తుంది, కానీ ఆ వడ్డీ కొంచెమే వస్తుంది కాబట్టి మీ భవిష్యత్తు అవసరాలు తీరవు. అంటే ఇన్ఫ్లేషన్ అంటారు, భవిష్యత్తు అవసరాలు ఇన్ఫ్లేషన్ తీరవు కాబట్టి బ్యాంక్లో దాచుకోవటాన్ని మీరు అసలే మనం సామాన్యమైన మనుషులం మళ్ళీ సామాన్యమైన జీవితం డిస్కరేజ్ చేసుకోండి. పోస్ట్ ఆఫీసులో కూడా మీకు డిస్కరేజ్ చేసుకోండి. మీరు క్యాపిటల్ మార్కెట్స్లోకి రండి. క్యాపిటల్ మార్కెట్స్ అంటే మూలధనం ఉన్న మార్కెట్స్, అంటే స్టాక్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్స్లో కూడా నేను మధ్యతరగతి ప్రజలు ఏం చెప్తున్నానంటే అమ్మా, స్టాక్ మార్కెట్స్లో మీరు కంపెనీస్లో ఓనర్స్ కండి. కంపెనీస్లో మీరు ఒక స్టాక్ కొనుక్కుంటే మీరు ఆ కంపెనీలో ఓనర్ అవుతారు. మీరు కూడా ఎక్కువ షేర్లు ఉన్న వ్యక్తిని ప్రమోటర్ అంటారు. ఆ ఓనర్తో పాటు మీరు కూడా నడుస్తారు. అయితే ఇక్కడ మనం కామన్ మ్యాన్కి మనం చెప్పేది ఏమిటంటే అమ్మా, మన దేశంలో
గవర్నమెంట్ దగ్గర అంటే సెబీ దగ్గర, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక 5,000 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీస్లో పబ్లిక్కి ఓనర్షిప్ ఇస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా, ఎన్ఎస్సి ద్వారా, బిఎస్సి ద్వారా డిమ్యాట్ అకౌంట్ నుండి ఇస్తారు. అయితే 5,000 కంపెనీస్లో ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీకి లాభాలు వస్తున్నాయి, ఏది నష్టాలు వస్తున్నాయి మనకి తెలియకపోవచ్చు. మీకు చదువు ఉన్నా లేకపోయినా, మీరు ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బు వస్తున్న వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు. ఒక మధ్యతరగతి వారు, పెద్దగా చదువు లేని వారు, మహా అయితే ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ తీసుకోవడం ఇవే తెలిసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఒక డిగ్రీ వరకే చదువుకున్నారు, ఒక పల్లెటూరులో ఉంటున్నారు. అయినా కానీ క్యాపిటల్ మార్కెట్స్లోకి వస్తే మీకు మేలు జరుగుతుంది. అయితే క్యాపిటల్ మార్కెట్స్లో కూడా మనం ఏం చెప్తున్నామంటే డైరెక్ట్ స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ 2 రకాలు ఉన్నాయి. డైరెక్ట్ స్టాక్స్ని మీరు అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏ కంపెనీ బాగా పెరుగుతుంది, ఏ కంపెనీ తగ్గుతుందో మనకు తెలియదు. ఒకటేమిటంటే అమ్మ, డైరెక్ట్ స్టాక్ కొనుక్కుంటే మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ పోతాయి. అదే ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది. వస్తే విపరీతంగా వస్తాయి, లేదా డౌన్ అయిపోతాయి, పోతే విపరీతంగా పోతాయి. సో మనం మధ్యతరగతి ప్రజల్ని బాగు చేయాలనే ఉద్దేశం మనది కాబట్టి ఎక్కువ వచ్చేంత వద్దు, పోతే మొత్తం అంటే మనం ఏదో చీకట్లో రాళ్ళు వేయటం కాకుండా ఒక 5 ఏళ్ళు మీ యొక్క రిస్క్ను బట్టి, మీ యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి ఒక 5 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, 15, 20 అంటే మీ గోల్స్ని బట్టి, పిల్లల చదువులకో ఇంకొకటో రిటైర్మెంట్ పెడితే ఒక 12% అంటే రూపాయి వడ్డీ, 12% చూడటానికి ఏంటి తక్కువ అనిపించవచ్చు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా గ్యారెంటీ ఉండదు. కాకపోతే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ గత కొంతకాలంగా సెన్సెక్స్ 12%తో గ్రో అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇలా గ్రో అయింది అనుకుంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఆర్డినరీ పర్సన్స్ ధనవంతులయ్యే అవకాశం ఉంది. మీ రిస్క్ అప్టైట్ని బట్టి, మీ యొక్క లక్ష్యాలను బట్టి, మీ యొక్క గోల్స్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే మధ్యతరగతి వారిని క్యాపిటల్ మార్కెట్స్లో రండి. క్యాపిటల్ మార్కెట్స్లో వస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం కాదు, మీకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇంకేదో కాదు, మీకోసం 50 కంపెనీల్లో ఓనర్షిప్ ఇస్తారు. మరి మీరు ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థలో పెట్టారు డబ్బు, ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థ మీ డబ్బులు తీసుకొని పారిపోతుందా? లేదు. సెబీ అండర్లో ఉంటుంది, గవర్నమెంట్ అండర్లో. మరి ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు రేపు మీరు కోసం కొన్న స్టాక్స్ని ఫ్రాడ్ చేసి వెళ్ళిపోతుందా? లేదు. ఈ స్టాక్స్ వీళ్ళ చేతిలో ఉండవు, కస్టోడియన్ వేరే వాళ్ళు ఉంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక్క పైసా కూడా నష్టం జరుగుతుంది అనడానికి లేదు. అప్ డౌన్స్, మీకోసం కొన్న డబ్బు అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, పారిపోవడానికి ఉండదు. చిట్ ఫండ్స్ ఉన్నాయమ్మా, కొన్ని కంపెనీస్ ఎత్తేస్తున్నాయి. కొంతమంది అధిక వడ్డీ ఇస్తామని పేపర్లలో నెట్వర్క్ బిజినెస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి 4% నెలకి 4%, సంవత్సరానికి 45% ఇచ్చి నమ్మకం కుదిరిన తర్వాత పెద్ద మొత్తంలో వచ్చిన తర్వాత ఉడాయిస్తున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాదు, గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. మరి ఇక్కడ ఏమిటి ప్రాబ్లం? రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి? మీరు 1,00,000 రూపాయలు పెడితే సంవత్సరంలో 10% నష్టపోవచ్చు, 15% నష్టపోవచ్చు. అంటే ₹1,00,000 80,000 అవ్వచ్చు, 85,000 అవ్వచ్చు. మరి నష్టపోయినప్పుడు ఎందుకు పెట్టాలి? దీర్ఘకాలంలో మీరు 5 ఇయర్స్ ఉంటే, 7 ఇయర్స్ ఉంటే, 10 ఇయర్స్ ఉంటే, దేశంలో ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా, ఎన్ని ఇష్యూస్ వస్తే కూడా మన ఎకానమీ ముందుకే వెళ్తుంది. 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు అరౌండ్ 75,000 అయింది. ఎవరైతే సెన్సెక్స్లో ₹1,00,000 పెట్టారో 7.5 కోట్లు అయింది. 13-14% రిటర్న్స్ ఇస్తుంది. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఆర్డినరీ పీపుల్ మోస్ట్లీ ఎక్కువగా ఈక్విటీస్లో 50 నుంచి 60 కంపెనీలో పార్ట్ ఓనర్షిప్ అవడానికి ప్రయత్నించండి. మీ యొక్క రిస్క్ని బట్టి, మీరు ఎంత రిస్క్ అంటే ఎన్ని సంవత్సరాలు మీకు డబ్బు అవసరం లేదు. ఈ రోజు పెట్టి 6 నెలలకే కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఈ రోజు పెట్టి 1 ఇయర్కే కావాలంటే వద్దు. లాంగ్ రన్, పిల్లల చదువుల కోసం, ఒక కారు కోసం, ఒక ఇల్లు కోసం, ఒక రిటైర్మెంట్ కోసం, ఫ్యూచర్లో 10-15 ఏళ్ళ తర్వాత ఉద్యోగం ఉన్నా లేకపోయినా జీవితాంతం మీరు బిల్డ్ చేసిన ఫైనాన్షియల్ అసెట్ మిమ్మల్ని జీవితకాలం ముందుకు తీసుకెళ్లాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.
ఇక్కడ ప్రజల్ని మరీ కోరేది ఏమిటంటే అమ్మా మీ ద్వారా ట్రేడింగ్ అనేది అసలు వద్దు. ట్రేడింగ్ వల్ల మొత్తం డబ్బులు పోతున్నాయి రిటైల్ ఇన్వెస్టర్స్కి. 100కి 92-93 మందికి డబ్బులు జీరో అయిపోతున్నాయి ట్రేడింగ్ వల్ల. సేవింగ్స్ని డిస్కరేజ్ చేస్తున్నాం. సేవింగ్స్ అంటే ఏంటి? మనకు వచ్చే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. సేవింగ్స్లో చాలా తక్కువ వడ్డీ వస్తుంది, ఇన్ఫ్లేషన్ బీట్ కావట్లేదు, కాబట్టి సేవింగ్స్ వద్దు. ఆ సేవింగ్స్ని కాస్త మనం సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మలచండి. ఇన్వెస్ట్మెంట్ కింద మలిస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ఉంది మనకి. ఈ పబ్లిక్ సర్వీస్ అండర్టేకింగ్స్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో, 50 ఈక్విటీస్లో, క్యాపిటల్ మార్కెట్స్లో మీరు ఓనర్ అయితే మనకి ఒకటేనమ్మా, మీరు ఎంబీబీఎస్ చదవాల కానీ మీరు కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ అవ్వచ్చు. భారతదేశంలో పెద్ద హాస్పిటల్స్లో మీరు డాక్టర్ కాదు ఓనర్ అవ్వచ్చు. అవును. మీరు ఎంటెక్ చేయాల, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి పెద్ద కంపెనీస్లో ఓనర్ అవ్వచ్చు. అవును. ఓకేనమ్మా. షేర్స్ కొంటే మీరు పెద్ద మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ కాదు కానీ పెద్ద కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వచ్చు. ఇది క్యాపిటల్ మార్కెట్స్కి ఉన్న మాహిత్యం. క్యాపిటల్ మార్కెట్స్ వల్ల మన సొంత డబ్బులు పెంచుకోవటం వల్ల ఒక సర్టన్ పీరియడ్ తర్వాత ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో మన ఎపిసోడ్స్ ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే క్యాపిటల్ మార్కెట్స్లో ఒక అర్థం చేసుకొని రిస్క్ని బట్టి మీరు వస్తే ఒక ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూటర్, ఒక యాంఫీ డిస్ట్రిబ్యూటర్ కానీ, ఫినాన్షియల్ ప్లానర్ కానీ మీకు రిస్క్ని బట్టి ఎంత రిస్క్ తీసుకుంటారో దాన్ని బట్టి మనం చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే కొంతకాలం తర్వాత మీరు పేదరికాన్ని, మధ్యతరగతి స్టేటస్ని జయించి ధనవంతులం అయ్యే దానికి అవకాశం 100% ఉందమ్మా. అవునవును. అందుకని మనం ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. రైట్ సార్, సూపర్ సూపర్. చాలా క్లియర్గా చెప్పారు. మనకి ఏది అవసరం అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇలానే మీకు చాలా విషయాలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రావాలి అని అనుకుంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.